హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో రైతులకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. రైతులు విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా నమ్మకమైన బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు మాత్రమే కొనాలి. మన భూములకి ఏవి అనుకూలంగా ఉన్నాయో అక్కడ వివరించి మన భూముల గురించి చెప్పి మాత్రమే విత్తనాలు తీసుకోవాలి. ఎర్ర భూములు, నల్ల భూములు, సౌడు భూములు, గరు భూములు ఉంటాయి. మన భూములకి అనుకూలమైన విత్తనాలు మాత్రమే తీసుకొచ్చి పెట్టాలి. తొందరపడి తీసుకొచ్చి పెట్టి తర్వాత బాధపడవద్దు. రైతులకి సరిపడా అన్ని రకాల కంపెనీ విత్తనాలు సకాలంలో తయారు చేసి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బోలెడన్ని బోగస్ కంపెనీలు నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నాయి. అలాంటి కంపెనీలపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. నకిలీ విత్తనాలు తయారు చేసిన, నకిలీ విత్తనాలు అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి. రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఇలాంటి లైసెన్స్ పొందిన షాపులు మాత్రమే విత్తనాలు కొనాలి. బయట దళారుల దగ్గర విత్తనాలు కొనవద్దు. ఎందుకంటే మనం పూయకపోయినా, కాయకపోయినా, మొలకెత్తకపోయినా మనం షాపు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంపెనీకి తెలియపరిచే విధంగా షాపులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా షాపులను విత్తనాలు కొనాలి. బయట దళారుల దగ్గర తక్కువ రేటుకి అని ఇచ్చి మనల్ని మోసం చేస్తూ ఉంటారు దళారులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయట విత్తనాలు కొనరాదు. మీరు విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా మీరు కొనే విత్తనాలు రసీదు మీద పొందుపరిచి రసీదుని తీసుకోవాలి. రసీదుని ఖచ్చితంగా భద్రపరచుకోవాలి. పూత లేదా కాత లేదా మొలకెత్త పైన మీరు కొన్న షాప్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళు కంపెనీకి కంప్లైంట్ చేస్తారు. మనం ఏ పంటకు సంబంధించిన విత్తనాలు తీసుకున్నా ఒకే రకమైన విత్తనాలు తీసుకోరాదు. 2-3 రకాల విత్తనాలు తీసుకోవాలి. మనం ప్రభుత్వం నిర్దేశించిన రేటు కన్నా ఎగస్ట్రా రేటు పెట్టి కొనరాదు. మనం విత్తనాలు కొనేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ రేటుకి తీసుకున్నామో ఆ రేటు బిల్లు మీద వచ్చేటట్టు చూసుకోవాలి. పొడి దిక్కులో విత్తనాలు నాటరాదు. వర్షాభావం మంచిగా ఉన్నాక, వర్షాలు తగిన శాతం పడ్డాక మాత్రమే విత్తనాలు నాటుకోవాలి. ఈ సూచనలు తప్పకుండా పాటిస్తారని, నా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై హింద్, జై కిసాన్, జై హింద్.